ఏదో ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చావు కదా అని కనికరించింది అన్నం పెడితే నన్నే ఇరికించాలని చూస్తావా? గెట్ అవుట్. నేనేం చేశాను సార్? ఏం చేసావా? నేనేదో స్పాంటనియస్ గా చికాగో సుబ్బారావు అని చెప్తే వాళ్ళు ఉన్నారని చెప్తావా? ఎక్కడి నుంచి వస్తాడు? యాండి నువ్వేంటే? ఎవరో చికాగో సుబ్బారావు గారంట పొద్దు నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా. మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా, లేకపోతే మీరెవరో తెలియకుండా నన్ను మీ ఇంటికి ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయటం ఏంటి అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. ఏంటి? దీన్ని సబ్ కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను, క్లియర్ గా చెప్పరా బాబు. ఏం లేదు సార్, మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలగపోయేసరికి మర్చిపోతా ఉంటాం. కానీ మన మెత్తటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. అప్పుడప్పుడు అనుకోకుండా అలా బయటపడతా ఉంటాయి. అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపడ్డట్టన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకు మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి కూడా చెప్పుంటాడంటావా? చెప్పకుండా అంటానికి మీకు మెంటలా? అరే అస్తమానం మెంటలా మెంటలా